హాలిడేస్ ఉండడం వలన ఈరోజు మనము ఆల్రెడీ బర్త్డే సందర్భంగా మనం ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇంకా రానున్న రోజులలో ఇంకా 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 అనేక బ్రాంచెస్ మనం పెట్టి అవి కూడా డాడీ మాట వల్లనే అందరికీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీరు అన్ని మీ టెస్ట్లు ఎవరికైతే ఈరోజు ఏదైనా లేదు అని అంటే ఇది రేపు ఎల్లుండి కూడా ఈ ఫ్రీ టెస్ట్ చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి మన హాస్పిటల్ తీసుకురండి. ఈరోజు జరిగే ప్రతి పరీక్షను మాక్సిమం మా వల్ల అయిన అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్య. నేను న్యూరాలజిస్ట్ని, అంటే బ్రెయిన్కి సంబంధించి, స్పైన్కి సంబంధించి, అలాగే కండరాల గురించి, నరాల గురించి చూసే డాక్టర్ని. అయితే ఈరోజు మనము క్యాంప్ చేసుకుంటున్నాము, మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్. ఇది ఎందుకు చేస్తున్నామంటే రెవరెండ్ డాక్టర్ సంగాల గారు పాల్ డాడీ వాళ్ళ బర్త్డే వల్ల ఈరోజు చేసుకుంటాం. ఇది ఈరోజే కాదు, ప్రతి సంవత్సరం మనం ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తాం అన్నమాట. ప్రతి వాళ్ళు ఎవరైతే నీడ్ ఉందో ప్రతి ఒక్కరికి ఏమేమి పరీక్షలు కావాలో, రక్త పరీక్షలే కానీ, ఈసీజీఏ కానీ, టూడీకో కానీ, చెస్ట్ ఎక్స్రే, మోకళ్ళకు సంబంధించి ఇంజక్షన్లు ప్రతి ఒక్కటి మనము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. కానీ ఈ ఇయర్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీ కూడా మనము ఇంక్లూడ్ చేస్తామన్నమాట. అంటే న్యూరో ఫిజిషియన్ ఇక్కడ ఉన్నారు. సో మనకి కావాల్సిన నరాల పరీక్షలు కానీ, బ్రెయిన్కి సంబంధించి, స్పైన్కి సంబంధించి ప్రతి ఒక్క టెస్ట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఉంది. అయితే నేను స్ట్రోక్ గురించి ఈరోజు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఓన్లీ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మనం మొదటగా అంటే ప్రజలలో ఎక్కువ చనిపోయే రోగం ఏంటంటే ఫస్ట్ హార్ట్ అటాక్, రెండోది బ్రెయిన్ డెత్ అనమాట. ఇక్కడనే కాదు, అమెరికాలో అయినా, లండన్లో అయినా, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా రెండో కారణం అందరు చనిపోవడానికి బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ని మనం ఎలా గుర్తుపట్టాలి అనేది ఒక 5 సైన్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే మాట తడబడ్డం. అంటే కొంతమందికి ఏంటంటే మాట తొత్తరబోతుంటది, మాట సరిగా అర్థం కాదు. అట్లనే మనం చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. సడన్ గా ఉండి మాట పోతుంది, లేదంటే తొత్తర మాట్లాడతారు. ఇది మనం తొందరగా గుర్తుపట్టాలి. రెండోది ఏంటి అంటే మూతి అనేది వంకరబోతూ ఉంటది అనమాట. అది కుడి వైపే కానీ, ఎడమ వైపే కానీ మూతి కూడా వంకరబోతుంది. ఇంకొకటి ఏంటంటే చేతులలో గ్రిప్ అనేది తగ్గిపోతుంటది, అంటే పట్టు కోల్పోవడం. అంటే ఒక్కొక్కసారి మనం ఫోన్ పట్టుకున్నా, ఏది గ్లాస్ పట్టుకున్నా, కంచం పట్టుకుని అన్నం తింటున్నా కూడా చెయ్యి పట్టు తప్పి కింద పడిపోతుంటది. కొంతమందికి ఏంటంటే చెయ్యి పైకి లేవదు, కొంతమందికి ఏంటి కాలు కూడా పడిపోతూ ఉంటది. సో ఒక్కవైపు చెయ్యి కానీ, కాలు కానీ పడిపోవడం, లేదంటే పట్టు తప్పడం, తిమ్మిళ్ళు రావడం, ఇవన్నీ స్ట్రోక్ లాగానే అనుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే కంటి చూపు సడన్ గా పోవడం. కొంతమందికి ఏంటంటే మెల్లమెల్లగా చూపు తగ్గిపోవడం అది ఉంటుంది. అది కాదు, ఇప్పుడు మంచిగానే ఉండి తెరలాగా రావడం, లేదంటే సడన్ గా కంటి చూపు పోవడం, అది ఒకటి. ఇంకొకటి 5వ లక్షణం ఏంటి అంటే మనం నడుస్తుంటే, తాగుబోతులు ఎట్లా నడుస్తుంటారు, వంకర నడుస్తుంటారు అనమాట. అంటే బ్యాలెన్స్ ఉండదు అనమాట, అటు ఇటు నడుస్తూ పడిపోతుంటారు. ఈ 5 ఈ సైన్స్ కానీ కనిపిస్తే ఇది పక్షవాతంకి గుర్తులన్నమాట. ఏంటది? ఒకటి మాట తడబడ్డం, మూతి వంకర పోవడం, చెయ్యి గాని కాలు గాని వీక్నెస్ రావడం, చెయ్యి కాలు పడిపోవడం, తిమ్మిళ్ళు రావడం, పట్టు తప్పినట్టు అవ్వడం, ఇంకొకటి బ్యాలెన్స్ కోల్పోవడం, ఇంకోటి కంటి చూపు పోవడం. మరి ఇవన్నీ ఎందుకు మనం గుర్తుపట్టాలి అని అంటే మనకి 4 అవర్స్ లో, ఫస్ట్ 4 అవర్స్ లో అంటే చెయ్యి లేవట్లేదా, 2-3 నెలల వెనక చూసుకుందాంలే అనుకుంటాం, పట్టు తప్పిపోతుందా తర్వాత చూసుకుందాం, కళ్ళు కనిపించట్లేదా, తిమ్మిర్లు వస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మొదటి 4 గంటలలో, ఈ గోల్డెన్ అవర్ లో కనుక మీరు హాస్పిటల్కి వచ్చి ఉంటే ఒకసారి తల స్కానింగ్ చేసుకొని మనం ఆ ఇంజక్షన్ అనేది ఇవ్వచ్చు. పొద్దున్న 8 గంటలకు ఎక్కువైపోయి 1 గంట 2 గంటల వరకు కొంచెం బీపీ తగ్గిపోతుంటారు. అందరూ ఏం చేస్తారంటే వంట చేసుకుని 12 అయినాక బీపీ గోళీ వేసుకుందామని, లేకపోతే తింటేనే బీపీ గోళీ వేసుకోవాలి అని చాలా మంది వేసుకోరు. అట్లా చేయొద్దన్నా. మీరు ఏదో ఇంట్లో ఏదో ఉంటే ఒక బిస్కెట్, ఒక బ్రెడ్, ఒక పండు ఏదో ఒకటి తిని బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. షుగర్ కూడా అంతే, టైంకి వేసుకోవాలి. నీరు అనేది ఎక్కువ తాగాలి. ఎండాకాలంలో ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మనం నీరు సరిగా తీసుకోకపోతే ఏమవుతుందంటే వాటర్లో రక్తం అనేది చిక్కబడితే ఏమవుతుంది,
పిల్లలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు జ్యోతి హాస్పిటల్ ఫౌండర్ గా మా బాబు ప్రదీప్ కుమార్, డాక్టర్ సందర్. నా బర్త్డే సందర్భంగా ఈరోజు పనుల కార్యక్రమం, రోగులందరినీ, యేసు ప్రభు రోగులకు వైద్యుడు కనుక యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు పాపులను, రోగులను, బలహీనులను, మరి దిక్కుమాలిన వారిని ఎంతగానో ప్రేమించి వారి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో మానవునికి వచ్చి మానవుడు ఏ విధంగా ప్రేమించాలని యేసు ప్రభు అనేకులను ప్రేమించి మరినట్టుగా నేను చెప్పాను. మరి నా బర్త్డే సందర్భంగా నాకు ఏమొద్దు ప్రదీప్, మరి ఇక్కడ పేదలందరూ, బలహీనులు, రోగులు ఉన్నారు. అన్ని టెక్నాలజికల్ గల హాస్పిటల్, మా క్రీస్తు జ్యోతి హాస్పిటల్ మరి ఫ్రీ వైద్యం చేయమని చెప్పాను కనుక ఫ్రీ వైద్యం కు వందలాది మంది మరి వచ్చి పాల్గొన్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందారు. మరి నన్ను ఆహ్వానించిన మా కుమారునికి, మా కుమార్తెలకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ, మీడియా వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.